వెయ్యేండ్ల పరిపాలన, అపోహలు, వాస్తవాలు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన మధ్యలో చాలామందికి ప్రకటన గ్రంథం గురించి, ముఖ్యంగా వెయ్యేండ్ల పరిపాలన గురించి కొన్ని అపోహలు, సందేహాలు ఉన్నాయని నాకు తెలుసు. ప్రభువైన క్రీస్తు రెండవ రాకడ తరువాత భూమిమీద సింహాసనం వేసుకుని 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారని కొందరు నమ్ముతారు. అయితే ఈ నమ్మకం ప్రకటన గ్రంథం యొక్క అసలు ఉద్దేశాన్ని, దానిలోని సాంకేతిక భాషను అర్థం చేసుకోకపోవడం వల్ల ఏర్పడింది. ఈరోజు మనం బైబిల్ ఆధారంగా ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథం సంకేతాల భాష. ప్రకటన గ్రంథం ఒక సాధారణ పుస్తకం కాదు. ఇది గురుతులు, సంకేతాలు, ఆధ్యాత్మిక కార్టూన్లతో నిండిన ఒక ప్రత్యేకమైన శైలిలో వ్రాయబడింది. దీనిని అపోకలిప్టిక్ సాహిత్యం అని కూడా అంటారు. మనం ఇందులో ప్రతి సంఖ్యకు, ప్రతి గీతకు అక్షరార్థాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే అసలు సందేశాన్ని కోల్పోతాం. ఉదాహరణకు 666 అనే సంఖ్యను తీసుకోండి. చాలామంది దీనిని ఒక అక్షరార్థమైన స్టాంప్ లేదా ముద్రగా భావిస్తారు. అయితే ఇది ఒక వ్యక్తి పేరు లేదా సంఖ్యను సూచించటానికి ఉపయోగించిన ఒక గురుతు మాత్రమే. అలాగే 1000 సంవత్సరాలు అనే పదం కూడా అక్షరార్థమైన సమయాన్ని సూచించటం లేదు. బైబిల్లో 1000 అనే పదం తరచుగా ఒక పూర్తి, సంపూర్ణమైన లేదా అనంతమైన కాలాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. కీర్తనలు 50:10లో 1000 కొండల మీద పశువులు అంటే అసంఖ్యాకమైన పశువులు అని అర్థం. నిర్గమకాండము 26లో 1000 తరముల వరకు అంటే నిరంతరంగా, ఎల్లప్పుడూ అని అర్థం. 2 పేతురు 3:8లో ప్రభువు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను అంటే దేవుని కాలమానం మన కాలమానానికి భిన్నంగా ఉంటుందని అర్థం. ఈ సందర్భాలను బట్టి ప్రకటన గ్రంథంలో 1000 సంవత్సరాలు అనేది ఒక పరిపూర్ణమైన దీర్ఘకాలిక పరిపాలనను సూచిస్తుంది కాని అక్షరార్థంగా 1000 సంవత్సరాలను కాదు. క్రీస్తు రాజ్యం భౌతికమా, ఆధ్యాత్మికమా? మొదటి శతాబ్దంలో యూదులు కూడా మనలాగే క్రీస్తు ఒక భౌతిక రాజ్యాన్ని స్థాపించి తమను రోమా పాలన నుండి విడిపిస్తారని ఎదురుచూశారు. యోహాను సువార్త 6:14-15లో 5 రొట్టెలు, 2 చేపలతో 5000 మందికి భోజనం పెట్టినప్పుడు వారు క్రీస్తును రాజుగా చేయాలని ప్రయత్నించారు. అయితే ఆయన తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని యోహాను 18:36లో స్పష్టం చేశారు. క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా అపోస్తలుల కార్యములు 1:6లో ప్రభువా, ఇశ్రాయేలుకు రాజ్యమును ఈ కాలమందు మరల స్థాపించుదువా అని అడిగారు. వారి ఈ సందేహాన్ని క్రీస్తు నివృత్తి చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వారికి అసలు సంగతిని తెలియచేశారు. మరణం నుండి లేపబడి పరలోకానికి ఆరోహణమైనప్పుడు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి దావీదు సింహాసనం మీద రాజుగా నియమించబడ్డారు. ఈ రాజ్యం ఒక శాశ్వతమైన రాజ్యం. ఇది సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది. ఆయన మరణాన్ని నశింపజేసే వరకు ఈ పరిపాలన కొనసాగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన ఎవరు చేస్తారు? ప్రకటన గ్రంథం 24:6లో 1000 ఏండ్ల పరిపాలన గురించి వివరించబడింది. అయితే ఈ వాక్య భాగాలు క్రీస్తు భూమి మీద పరిపాలిస్తారని చెప్పడం లేదు. అవి స్పష్టంగా వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని చెబుతున్నాయి. మరి ఆ వారు ఎవరు? మృగమునకు లేదా దాని ముద్రకు లొంగనివారు, యేసు సాక్ష్యము నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడినవారు, మొదటి పునరుద్ధానంలో పాలుపొందినవారు, దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉన్నవారు. వీరు క్రీస్తుతో కలిసి పరలోకంలో పరిపాలన చేస్తారు. ఇది భౌతికమైన పరిపాలన కాదు. ప్రకటన గ్రంథం 5:9-10లో వారు భూమిమీద రాజులై పరిపాలన చేస్తారు అని చెప్పబడింది. దీని అర్థం వారు పరలోకంలో క్రీస్తుతో కలిసి పరిపాలన చేస్తూ భూమిమీద ఉన్న సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తారు. అందువల్ల మనం క్రీస్తు భూమిమీద సింహాసనం వేసుకుని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడని ఎదురుచూసే బదులు ఆయన పరలోకంలో శాశ్వతంగా పరిపాలిస్తున్నాడని విశ్వసించాలి. ముగింపు. ప్రియమైన వార్లారా, ప్రకటన గ్రంథం మనకు భయపెట్టే కథలను చెప్పడానికి వ్రాయబడలేదు. అది మనకు నిరీక్షణను, ధైర్యాన్ని ఇవ్వడానికి వ్రాయబడింది. ఈ గ్రంథం ప్రకారం క్రీస్తును నమ్మినవారు, ఆయన కొరకు హతసాక్షులైనవారు ఆయనతో కలిసి శాశ్వతంగా పరిపాలిస్తారు. ఒకవేళ 1000 ఏండ్ల పరిపాలన అక్షరార్థంగా భూమిమీద జరిగేదైతే 2000 సంవత్సరంలో నాటికి
క్రీస్తు రాకడ జరిగి విశ్వాసులంతా ఆకాశంలోకి ఎత్తబడాలి. కాని మనందరికీ తెలుసు అది జరగలేదు. దీనిని బట్టి మన సిద్ధాంతం తప్పై ఉండాలి. లేదా దేవుడు తన కార్యాలను ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎప్పుడంటే అప్పుడే చేస్తాడని మనం నిందిస్తున్నట్లవుతుంది. కాబట్టి మనం బైబిల్లోని వాక్యాలను సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన రాజ్యాల కోసం మనం ఎదురుచూడకూడదు. క్రీస్తు ఇప్పటికే తన రాజ్యాన్ని స్థాపించారు. అది ఈ లోక సంబంధమైనది కాదు, అది ఒక ఆధ్యాత్మిక రాజ్యం. అందులో మనం భాగమయ్యాం. మన జీవితంలో ప్రతి నిత్యం మనం ఆయనతో కలిసి పరిపాలన చేస్తున్నాం. ఈ సత్యాన్ని గ్రహించి నిరీక్షణతో జీవిద్దాం. ఆమేన్.